నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు శని వక్రగతి ఏ అవును. ఏ రాశులకి అదృష్టాన్నిస్తుంది? ఏ ఏ రాశులకి కొంచెం కష్టతరంగా ఉండబోతుంది గురుగారు? 12 రాసులకి కొన్ని విషయాల్లో జాగ్రత్తలు, కొన్ని విషయాల్లో ఇది హ్మ్. చూసుకోవాలండి. ముందుగా మనకి 27వ తేదీ హ్మ్. జూలై నుంచి హ్మ్. డిసెంబర్ 10వ తేదీ వరకు శని వక్రగతి ఉంటుంది. హ్మ్. ఓకే. సో, ఈ 4.5 నెలల పాటు దాదాపుగా ఈ వక్రగతి వల్ల ఒక్కొక్క రాశికి ఒక్కో ఫలితం ఉంటుంది. అయితే ఈ యొక్క ఫలితాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ 12 రాసుల వారికి అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా మేషం గనక తీసుకుంటే వీళ్ళకి ఏలినాటి శని నడుస్తుంది ప్రెజెంట్. వక్రిస్తున్నందుకు ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది. ఓకే. కొంచెం బిజినెస్ లైన్స్‌లోకి వెళ్ళడం ఇలాంటివి పెరుగుతాయి. ఈ హ్మ్. అదేవిధంగా విదేశాల్లో ఉండేవారు కొంచెం రిటర్న్ రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉండడం. వెళ్లి అక్కడ స్థిరపడదాం అనుకుని ఇప్పుడెందుకులే తర్వాత వెళ్దాం అనేటువంటి ఇలాంటివి ఉంటూ ఉంటాయి. హ్మ్. కాకపోతే ఈ మేషం వారు కొంచెం ప్రేమ వ్యవహారాలు, వివాహ సంబంధించిన విషయంలోని హ్మ్. జూలై అండ్ ఆగస్ట్ మాసంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శుక్రుడు నీచబడి శని వక్రించిన శని దృష్టి ఉంటుంది కాబట్టి. హ్మ్. ఇది ప్రధానంగా చూసుకోవాలి వీళ్ళు. అయితే వీళ్ళకేంటంటే కొంచెం రుణాలు లభించడము, కొన్ని కొత్త అగ్రీమెంట్స్ అవ్వడం లాంటివి జరుగుతాయి మేషం వారికి. హ్మ్. వీళ్ళు ఎక్కువగా లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకోవడం మంచిది. ఇక వృషభం వారికి గనక చూసుకుంటే శని లాభంలో ఉండే శని వక్రిస్తున్నాడు. దశమం వైపు వెళ్తున్నాడు. కాబట్టి హ్మ్. ఉద్యోగం, వ్యాపారం ఒకటే కాదు, ఏదైనా హ్మ్. జాబ్ కూడా చేయాలనే థాట్స్ పెరుగుతూ ఉంటాయి. షేర్ మార్కెట్ చేసేటువంటి వారు, కొంచెం అప్పులు ఫ్రెండ్స్‌కి ఎవరికైనా ఇచ్చేటువంటి వారు, కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రేమ వ్యవహారాల విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు హ్మ్. ఎక్కువగా విష్ణు సహస్రనామాలు చేస్తే మంచిది. ఇక మిథునం వారికి గనక చూసుకుంటే పర్టిక్యులర్‌గా ఇక్కడ జాబ్ చేంజ్ అనేటువంటిది ఉంది. ఎందుకంటే దశమ స్థానంలో ఉండే శని వక్రించాడు కాబట్టి జాబ్ చేంజ్ అనేటువంటిది ఉంది. వీళ్ళు ఎప్పుడైతే భాగ్యంలో రాహు ఉన్నాడో, శని వక్రించి భాగ్యస్థానం వైపు వెళ్తున్నాడో, కొంచెం వీళ్ళు ఇక్కడ పితృదేవత ఆరాధన చేసుకోవడం మంచిది. వీళ్ళు ఇప్పుడేంటంటే కొంచెం ఈ వివాహ జీవితం విషయంలోని, ఇన్వెస్ట్‌మెంట్స్ విషయంలోని, కొంచెం సంతానం విషయంలోని, ఏదైనా ప్రాపర్టీ తీసుకునే విషయంలో కాస్త ఆగస్టు మాసంలో తొందరపడి తీసుకోకూడదు. ఎందుకంటే శుక్రుడు నీచబడి ఉండి శని దృష్టి ఉంటుంది కాబట్టి. హ్మ్. వీరు ఎక్కువగా లలితా సహస్రనామాలు చేసుకుంటుంటే చాలా మంచిది. అదేవిధంగా కర్కాటకం వారికి గనక చూసుకున్నట్లయితే భాగ్యంలో ఉండే శని వక్రిస్తున్నాడు, అష్టమం వైపు వెళ్తున్నాడు. సో, భాగ్యంలో శని ఉన్నాడు అంటే నైన్త్ హౌస్ సాటర్న్ హ్మ్. అష్టమం వైపు వెళ్తున్నాడు. అంటే ఇది కూడా కొంతవరకు మీకు జాబ్ చేంజింగ్ చూపిస్తుంది. ఓకే. కాకపోతే కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు అది అతివేగం పనికిరాదు వీరికి. హ్మ్. కొంచెం కర్కాటకం వారికి రెండవ స్థానంలో శుక్రుడున్నాడు కాబట్టి జూలై 27 వరకు కొద్దిగా ఆగస్ట్ 2వ తేదీ వరకు కొంచెం వీళ్ళు ధన విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఆగస్ట్ 2 తర్వాత స్త్రీలతో ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసే విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి. హ్మ్. ఇక సింహం వారికి గనక చూసుకున్నట్లయితే పర్టిక్యులర్‌గా సింహం వారికి ఇక్కడ గమనించినట్లయితే రాశిలోని శుక్రకేతువులు ఉంటే అష్టమంలో ఉండే శని వక్రిస్తున్నాడు. సో, వీళ్ళకి లక్కీ ఏంటంటే అష్టమ శని ప్రభావం తగ్గుతుంది. హుహుహు. కాకపోతే ఏంటంటే గతంలో వెనక్కి వెళ్ళిపోయిన సంబంధాలు కాస్త ముందుకు రావడం, విదేశీ సంబంధాలు కుదరడం, లేకపోతే కొంత ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేటువంటిది పెరుగుతుంది. హ్మ్. అయితే వీళ్ళు ఎక్కడైతే జాబ్ చేస్తుంటారో ఆగస్టు మాసంలో ప్రత్యేకంగా ఎక్కడైతే జాబ్ చేస్తుంటారో అక్కడ వాళ్ళకి డబ్బులు ఇవ్వడం హ్మ్. ఇలాంటివి చేయకూడదు. మనీ వల్లే రిలేషన్స్ పాడవడం, జాబ్ పాడవడం జరుగుతూ ఉంటుంది. ఇక వీళ్ళు హ్మ్. ఎక్కువగా దక్షిణామూర్తి ఆరాధన, కాలభైరవుడి యొక్క అష్టకం చదువుకోవడం మంచిది. కన్యవారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ శని సప్తమంలో ఉండే శని వక్రిస్తున్నాడు. సో, హ్మ్. సెవెంత్ హౌస్‌లో ఉండే శని వక్రించినప్పుడు ఏమవుద్దంటే సంబంధాలు దగ్గర దాకా వచ్చి ఉన్నాయి వెనక్కి వెళ్తూ ఉంటాయి కన్యవారికి. హ్మ్. అదేవిధంగా కాస్త రుణం లభిస్తుంది. కొత్త ఉద్యోగ అవకాశాలొస్తాయి. ఇలాంటివి ఉన్నాయి వీళ్ళకి చెప్పాలంటే. విదేశాలకు వెళ్లి ఉద్యోగం చేసే యోగం కూడా ఇస్తాడిక్కడ హ్మ్. కన్యవారికి. ఉద్యోగ అవకాశాలొస్తాయి మెయిన్‌గా. కాకపోతే లగ్నంలో శుక్రుడు నీచ గదా! ఆగస్టు మాసంలో పూర్తిగా. హ్మ్. కాబట్టి ఆగస్ట్ 2 లోపలేమో ఇన్వెస్ట్‌మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆగస్ట్ 2 నుంచి కొంచెం వివాహ నిర్ణయాలేవి చేయకూడదు. హుహుహు. వీరెక్కువగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటే చాలా మంచిది. ఇక తులవారికి గనక చూసుకున్నట్లయితే పర్టిక్యులర్‌గా ఇక్కడ 6లో ఉండే శని వక్రిస్తున్నాడు. అప్పులు తీరుతాయి. కాపోతే కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం లాంగ్ టర్మ్ బేస్ చేసుకొని నిర్ణయాలు తీసుకోవాలి. తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో ఆగస్టు మాసంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొత్త ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తారు. కొంచెం చూసుకొని చేయాలి. ఇక వీరు ఎక్కువగా దుర్గాదేవి ఆరాధన, చండీ పారాయణం చేసుకుంటే చాలా మంచిది. వృశ్చికం వారికి గనక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి శని పంచమంలో ఉండే శని వక్రించినందుకు ఇక్కడేంటంటే విదేశాల్లో ఉంటే అక్కడ ఏదైనా కోర్సెస్ చేయాలి, అక్కడ ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవాలనుకునేటువంటి వారికి చాలా బావుంటుంది. కాపోతే కొంచెం జూలై, ఆగస్టు మాసాల్లో షేర్ మార్కెట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అందులో ముఖ్యంగా ఆగస్టు 2 వరకు ఉద్యోగం విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఆగస్టు మాసంలో పూర్తిగా షేర్ మార్కెట్ ఏదైనా ఈజీగా మనీ వస్తుందనే విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక వీళ్ళు ఎక్కువగా కాలభైరవుడి అష్టకం చేసుకుంటే చాలా మంచిది.
ఇక ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్‌గా మూడో స్థానంలో రాహు ఉంటూ 4లో ఉండే శని 3లోకి వస్తున్నాడు. అంటే అర్ధాష్టమ శని ప్రభావం తగ్గుతుంది. ఇప్పుడు అర్ధాష్టమ శని ఉంది కదా వీళ్ళకి. కాకపోతే వీళ్ళకేంటంటే కొంచెం ఆగస్టు మాసంలో వీళ్ళు కొద్దిగా సహజంగా ధనస్సు వారికి ఏంటంటే శుక్రుడు విపరీత మనకి పూర్వజన్మ కర్మకారక ప్లానెట్ అవుతాడు. ఆయన దశమంలో ఉన్నాడు. కాబట్టి ఏంటంటే స్త్రీ శత్రుత్వం వల్ల ఉద్యోగంలో కొంత ఇబ్బంది రావడం, వాళ్ళతో ఉన్న కాంపిటీషన్ అనుకోండి, గొడవలు అనుకోండి వీటి వల్ల. కాబట్టి కొంచెం ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీరు గతంలో ఎప్పటినుంచో పలానా ప్రాపర్టీ అమ్మేద్దాం అనుకుంటున్నాము అని ప్లాన్ చేసి ప్రాపర్టీ ఏదైనా కావచ్చు. అమ్మడానికి ఆస్కారం ఎక్కువగా పెరుగుతుంది ఇక్కడ. ఇక వీళ్ళు ఎక్కువగా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మకరం వారికి గనక చూసుకున్నట్లయితే పర్టికులర్‌గా మకరం వారికి ఈ మూడో స్థానంలో ఉన్నాడు శని. 2 వైపు ప్రయాణం జరుగుతుంది. 2లోకి రాడు గానీ 2 వైపు ప్రయాణం జరుగుతుంది. అందుకే ఎవరికైనా ధనం ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వీరు కాస్త. అదే విధంగా కాస్త ఉద్యోగ మార్పులు కూడా చూపిస్తున్నాయి వీరికి. రుణం లభిస్తుంది చెప్పాలంటే. లోన్స్ కోసం ట్రై చేసే వారికి బాగుంటుంది. ఆగస్టు మాసంలో వీళ్ళ తండ్రి గారి ఆరోగ్య విషయంలోని పెద్ద మొత్తంలో మనీ ఏదైనా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు పెద్ద మొత్తంలో ధనం పట్టుకొని ప్రయాణం చేసే విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి మకరం వారు. ఇక కుంభం వారి విషయం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కాస్త రెండో స్థానంలో ఉండే శని రాశిలోకి వస్తున్నాడు. కాబట్టి ఏంటి అనవసరమైన కొన్ని బాధ్యతలు నెత్తి మీద వేసుకోవడం జరుగుతూ ఉంటుంది. మేము సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి బాగుంటుంది. కాకపోతే షేర్ మార్కెట్ విషయాల్లో ఆగస్టు మాసంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆగస్టు 2 లోపల కొంచెం వివాహ నిర్ణయాలు అవి చేయకూడదు. ఎందుకంటే సప్తమంలో శుక్రకేతువులు ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎక్కువగా విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణము లేదా పఠనం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక ఆఖరిగా మీన రాశి. మీనం వారికి రాశిలో ఉండే శని వక్రించాడు. అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు తల మీద పెద్ద బరువు ఉంది దింపాడు అనుకోండి, అమ్మయ్య అని రిలీఫ్ ఉంటుంది. అలా వీళ్ళకి రాశిలో ఎప్పుడైతే శని వక్రించాడో కొంత రిలీఫ్ వస్తుంది. అంటే ఎల్నాడు శని జన్మరాశిలో ఉండేటువంటి ఎల్నాడు శని యొక్క ప్రభావం తగ్గుతుంది ఈ 4 నెలల ఈ పాటు. 4.5 నెలల పాటు. కాకపోతే 12వ స్థానం వైపు వెళ్తున్న శని కదా, ఇన్వెస్ట్మెంట్స్ కోసం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చూసుకొని చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో కొంచెం ప్రాపర్టీ కొనుక్కోవడం, వివాహం చేసుకోవడం లాంటివి కూడా జరుగుతాయి. కాకపోతే ఆగస్టు తర్వాతే వివాహ సంబంధించిన విషయాలు మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆగస్టు 2 వరకేమో శుక్రుడు కేతు 6లో ఉంటున్నారు. 6లో ఉండే శుక్రుడు మంచిది కాదు ఆస్ట్రాలజీ పరంగా. సప్తమంలో నీచంలో ఉండే శుక్రుడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పార్ట్నర్షిప్స్ కానీ వివాహ సంబంధించిన విషయాలు కానీ చేయకూడదు. ఇక వీరు ఎక్కువగా రాజరాజేశ్వరి అమ్మవారిని, దత్తాత్రేయుడిని ఎక్కువ ఆరాధిస్తే అంత మంచిది. అయితే ఇప్పుడు కూడా వక్రించిన గ్రహం మనం గోచారంలో చెప్పుకుంటున్నాం. జన్మజాతకంలో ఏదైనా వక్రించిన గ్రహం ఉందనుకోండి ఉదాహరణకి, అది వాళ్ళు పాస్ట్ లైఫ్లో ఆ సంబంధించిన కర్మ బ్యాలెన్స్ ఉన్నారని అర్థం. జనరల్గా ఏంటంటే రవిచంద్రులు వక్రించరు. రాహుకేతులు ఎప్పుడు వక్రగతిలో తిరుగుతుంటారు. రివర్స్లో యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతుంటారు. ఇక మిగిలిన 5 గ్రహాలు గురువు, శని, బుధుడు, శుక్రుడు, కుజుడు. ఈ 5 గ్రహాల్లో ముఖ్యంగా శని వక్రించాడు అనుకోండి ఎవరికైనా. వక్రించినప్పుడు ఫస్ట్ మనం నోటీస్ చేయాల్సిన అంశం ఏమిటి అంటే అబ్జర్వేషన్స్. ఆ వెనక రాశి మీద దాని ప్రభావం ఎక్కువ పడుతుంది. 15 డిగ్రీస్ దాటితే తక్కువ పడుతుంది. 15 డిగ్రీస్ లోపలైతే ఎక్కువ పడుతుంది ఉన్న గ్రహం మీద. ఆ వెనక రాశులకి 159లో ఏ గ్రహాలు ఉన్నాయి, ఏ రాశులు ఉన్నాయని అబ్జర్వ్ చేయాలి. దాని మీద వీళ్ళు ఏంటంటే వక్రించినప్పుడు సర్వసాధారణంగా ఏంటంటే వీళ్ళు 2 జాబ్స్ చేయడం, వేరే ప్రాంతానికి వెళ్ళడం వల్ల బాగా సెటిల్ అవ్వడం జరుగుతుంది. వీళ్ళు ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తుంది. అంటే పూర్వజన్మల్లో కొంత బ్యాలెన్స్ ఉండిపోయింది పని చేయాల్సింది. పోయిన జన్మలో ఏదో కొన్ని వర్క్ చేయకుండా వదిలేశాడు. ఆ కర్మలు కొన్ని బ్యాలెన్స్ ఉండిపోయి ఆ బ్యాలెన్స్ కోసం పుట్టాడు ఈ జాతకుడు. గురువు అనుకోండి కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి కొన్ని కర్మలు బ్యాలెన్స్ ఉన్నాడు. కొంతమంది జ్ఞానం ఇవ్వాల్సింది, వేద సంబంధించినవి, స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించిన బ్యాలెన్స్ ఉన్నాడు అని అర్థం. అదే మీకు బుధుడు వక్రించాడు అనుకోండి, నాలెడ్జ్ షేర్ చేయాలి. నాలెడ్జ్ షేర్ చేయాల్సింది ఈయన వదిలేశాడు పూర్వజన్మలో. అది బ్యాలెన్స్ ఉండిపోయింది, దానికోసం పుట్టాడు. అందుకని ఎంత నాలెడ్జ్ షేర్ చేస్తుంటే వీళ్ళ కర్మ అంతా తొలగిపోతుంది, వీళ్ళ లైఫ్ అంతా బ్రైట్గా తయారవుతూ ఉంటుంది. ఓకే. వీనస్ వక్రించాడు అనుకోండి, ఇక్కడ ఏంటంటే కొంతమందికి మనీ ఇవ్వవలసింది ఉంది, లేకపోతే కొంత లగ్జరీ రిలేటెడ్ సంబంధించిన ఇంకెవరికైనా షేర్ చేయాల్సింది సంథింగ్. ఇక్కడ ఏంటంటే శుక్రుడు వక్రించినప్పుడు సర్వసాధారణంగా ఏమవుతుందంటే వీళ్ళకి గృహం కానీ లేకపోతే ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు కొంచెం చూసుకోవాలి ఆ రకంగా. అండ్ సప్తమంలో కనుక ఒకవేళ ఉదాహరణ శుక్రుడు వక్రిస్తే జీవిత భాగస్వామితో దగ్గరగా ఉండరు, ఎక్కువగా చాలా తక్కువగా ఉంటుంటారు. 12లో వక్రించిన, సప్తమంలో వక్రించిన ఇట్లా కొన్ని ఉన్నాయి. కుజుడు వక్రించాడు, ల్యాండ్ రిలేటెడ్ సంబంధించినవి కొన్ని బ్యాలెన్సెస్ కర్మాస్ మిగిలిపోయాయి. మిషనరీ, ల్యాండ్, అన్నదమ్ముల విషయంలో అని అర్థం అనమాట. అలాంటప్పుడు వీళ్ళు బ్లడ్ డొనేట్ చేయడము, కందులు దానంగా ఇవ్వడం కుజుడికి అయితే, శుక్రుడికి అయితే బొబ్బర్లు దానంగా ఇవ్వడం లేదా స్వీట్స్ పంచడం, బుధుడికి అయితే కొంచెం బుక్స్ పంచడం, నాలెడ్జ్ షేర్ చేయడం, గురువు అయితే కొంచెం ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మికమైన ప్రదేశాలు అక్కడ ఏదైనా సేవ చేయడం. శని వక్రిస్తే కనుక వీళ్ళకంటే కిందని పనిచేసే వాళ్ళకి, ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఏదైనా
ఇచ్చి కొంచెం సంతృప్తిపరచడం చేస్తుండాలి. ఇది యాక్చువల్గా వక్రించిన గ్రహం యొక్క ఫలితం. రైట్ గురుగారు. చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.